శాంతి పథమునే పయనించు శివపితా ప్రియ సంతానం శాంతియే స్వధర్మము నీది శాంతిధామం నీ గృహం. శాంతి పథమునే పయనించు శివపితా ప్రియ సంతానం శివపితా ప్రియ సంతానం శాంతియే స్వధర్మము నీది శాంతియే స్వధర్మము నీది శాంతిధామం నీ గృహం శాంతిధామం నీ గృహం. శాంతి పథమునే పయనించు. శాంతిదాతా శివ బాబాయే నవయుగమునే తెచ్చెను శాంతిదాతా శివ బాబాయే నవయుగమునే తెచ్చెను సత్యయుగము ప్రభాతమాయే మానవ. ఓం శాంతి. బ్రాహ్మణాత్మలందరికీ ఈశ్వరీయ మధుర ప్రియ స్మృతులు. పీస్ పార్క్ అనే కార్యక్రమం ప్రతి నెల సోమవారం నుండి శనివారం వరకు జరిగిన సాకార మురళిలోని మధుర మహావాక్యాల సంగ్రహం. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి విని ధారణ చేసి లాభాన్ని పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. రండి, పీస్ పార్క్కు వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం. బాప్దాదా చెప్పిన సాకార మురళిలోని మధురమైన మహావాక్యాల సారాంశాన్ని విందాము. 1వ తేదీ జూలై 2024 బాబా చెప్పారు, ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు. పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చానని మీకు తెలుసా? ఇప్పుడు ఇంటికి రావాలని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే అది సర్వాత్మల ఇల్లు కదా. పతితులైన మీరు ఎలా ఇంటికి వెళ్ళగలరో మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడున్న కోట్ల కొలది ఆత్మలందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాల్సిందే. బాబా చెప్తున్నారు, కల్పకల్పము నేను ఇలాగే వచ్చి, ఓ పిల్లల్లారా, శివబాబా అయిన నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తాను. సర్వుల సద్గతిదాత సద్గురువు ఒక్కరే. వారే వచ్చి పిల్లలైన మీరిప్పుడు ఏం చెయ్యాలో సందేశం లేక శ్రీమతాన్ని ఇస్తారు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే చాలు. బాబా అడుగుతున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా లేక వద్దా? అవును బాబా, తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే అది మా మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు అని పిల్లలు అంటారు. బాబా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహము సమాప్తమవుతుంది. ఎందుకంటే అందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత నాదే. ఇందులో తికమక పడే లేక కష్టపడే విషయమేదీ లేదు. పిల్లలు అడుగుతారు, బాబా, కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలని మేమెలా ఒప్పుకోవాలి?
బాబా అంటారు, అరే పిల్లలు, తండ్రి సత్యమునే చెప్తారు. చక్రము లెక్కను గురించి కూడా తెలిపించారు. కల్పంలో పూర్తి 4 భాగాలు ఉన్నాయి. దీనినే స్వస్తిక్ అని కూడా అంటారు. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంపై మీ మనసు ఉండరాదు. ఒక్క ప్రియుడితోనే మనసు లగ్నం అవ్వాలి. నా ఒక్కరితోనే మీ మనసు లగ్నం చేస్తే మీరు పావనంగా అవుతారు. చాలా సమయం గడిచిపోయింది, ఇక కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. యోగం చేయకపోతే అంతిమ సమయంలో చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లల్లారా, మీరు నన్ను స్మృతి చేస్తే శిక్షలు అనుభవించకుండా మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తానని గ్యారంటీ ఇస్తున్నాను. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఎవ్వరికీ తెలియని జ్ఞానాన్ని నేను మీకు ఇప్పుడు ఇచ్చేందుకు వచ్చాను. నేనే జ్ఞాన సాగరుడను. చదువును జ్ఞానమని అంటారు. 84 జన్మల చక్రాన్ని మీకు అర్థం చేయిస్తున్నాను. సత్యయుగంలో యోగ బలం ద్వారా జన్మ జరుగుతుంది. ఇప్పుడు చిన్న బిడ్డగా అయి గర్భమహల్లోకి వెళ్ళాలని అక్కడ మీకు సాక్షాత్కారం అవుతుంది. బాబా చెప్తున్నారు, ఇందులో ఎక్కువగా అడిగే అవసరం లేదు. పూర్తిగా పావనమయ్యే పురుషార్థంలో లగ్నం అవ్వండి. తండ్రిని స్మృతి చేయడం కష్టమనిపిస్తుందా? తండ్రి ఎదురుగానే కూర్చుని ఉన్నారు కదా. ఈ అంతిమ జన్మలో అయినా మీరు స్మృతిలో ఉండలేరా అని బాబా అడుగుతున్నారు. బాబా ఇంటిలో మురళి విని తిరిగి ఇంటికి వెళ్తూనే వారిని మాయ చూస్తూనే తినేస్తుంది. అందుకే బాబా చెప్తారు, ఎవరిపైన మమకారాన్ని ఉంచుకోకండి. మొత్తం అంతా సమాప్తం అవ్వాల్సిందే. బాబా చెప్తున్నారు, నేను మీకు విశ్వ సామ్రాజ్యమునిస్తాను. మీకెంతో లాభం ఉంటుంది కనుక ఎందుకు పవిత్రంగా ఉండరు? కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఎంత గొప్ప ఆదాయం లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే 21 జన్మలు మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇంత గొప్ప బహుమతి లభిస్తూ ఉంటే పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు? బాబా చెప్తున్నారు, ఒక్క ఆటం బాంబుతో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో రిహార్సల్ చూశారు కదా. హిరోషిమా నాగసాకి యొక్క అణుబాంబుల ప్రభావం వలన ఇంతవరకు హాస్పిటల్లోనే పడి ఉన్నారు. వేసిన వెంటనే ఎలాంటి కష్టం లేకుండా సమాప్తమయ్యే విధంగా ఉండే బాంబులను ఇప్పుడు తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇక అంతిమ సమయంలో ఆసుపత్రులు మొదలైనవి ఏవీ ఉండవు. కూర్చుని ఎవరు సేవ చేస్తారు? తినిపించేందుకు కూడా బ్రాహ్మణులు మొదలైన వారెవ్వరూ ఉండరు. బాంబు వేయగానే సమాప్తమైపోతారు. భూకంపంలో అంతా కప్పబడిపోతుంది, ఆలస్యం అవ్వదు. ఇక్కడ మానవులు లెక్కలేనంత మంది ఉన్నారు. సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. సత్యుగ ప్రారంభంలో 9 లక్షల మంది ఉంటారు అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, కల్పకల్పము మీరే వచ్చి విద్యార్థులుగా అయ్యి తండ్రి ద్వారా చదువుకుంటారు. బాబా మనల్ని పవిత్రంగా చేసి తన వెంట తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఇది జూలై 1 సోమవారం వినిపించిన సాకార మురళి యొక్క మధుర మహావాక్యాల సంగ్రహం. ఇప్పుడు 1 నిమిషం యోగంలో ఉందాము. శాంతియే స్వధర్మము నీదే శాంతిధామం
శాంతి తొల ఓం శాంతి 2/7/2024 సాకార మురళి యొక్క మధురమైన పాయింట్లు. బాబా చెప్తున్నారు, పిల్లలకు ప్రతిరోజు ఆత్మాభిమానులుగా అవ్వండని బాబా గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది. శివబాబా చదివించేందుకు వస్తారని భావించే కాలేజు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇలాంటి పాఠశాల పురుషోత్తమ సంగమయుగంలోనే ఉంటుంది. మాయ క్షణక్షణం మరిపింప చేస్తుంది. అందుకే తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు, ఎవరికైనా అర్థం చేయించాలనుకుంటే మొట్టమొదట భగవంతుడు ఎవరు అనే విషయాన్ని అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు. చాలామంది పిల్లలు రోజంతా అస్సలు స్మృతి చేయరు, ఒక్క నిమిషం కూడా స్మృతి చేయరు. మరలా స్మృతి ఇప్పించేందుకే బాబా పిల్లల్ని యోగంలో కూర్చోబెడతారు. పక్కాగా అయ్యేందుకు స్మృతి చేసే ఉపాయాన్ని తెలియచేస్తారు. పిల్లలైన మీరు తండ్రితో యోగంలో ఉన్నప్పుడు శాంతిగా కూర్చుంటారు. ఒకవేళ ఆ సమయంలో బుద్ధి యోగం అటు ఇటు భ్రమిస్తూ ఉంటే శాంతిగా కాకుండా అశాంతిగా ఉంటారు. ఎంత సమయం బుద్ధియోగం అటు ఇటు వెళ్ళిపోతుందో అంత సమయం నిష్ఫలమైనట్లే అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే అందులో పాపాలు నశించవు. పాపాలు ఎలా తొలగిపోతాయో ప్రపంచానికి తెలియదు. ఇవి చాలా లోతైన సూక్ష్మమైన విషయాలు. నా స్మృతిలో కూర్చోండి అని తండ్రి చెప్తారు. ఎంతవరకు స్మృతి అనే దారం జోడించబడి ఉంటుందో అంత సమయం సఫలమవుతూ ఉంటుంది. బుద్ధి ఏమాత్రం అటు ఇటు వెళ్ళిపోయినా ఆ సమయమంతా వృధా అవుతుంది, నిష్ఫలమవుతుంది. పిల్లల్లారా, నన్ను స్మృతి చేయండి అని బాబా డైరెక్షన్ ఉంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలైన మీకైతే వైకుంఠం చాలా సమీపంగా కనిపిస్తుంది. ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. స్మృతి యాత్రలోనే లోపం ఉంది. అందుకే ఇంకా సమయం పడుతుందని భావిస్తారు. తండ్రి నన్ను మాత్రమే స్మృతి చేయమని చెప్తున్నారు అనే సందేశాన్ని మొత్తం ప్రపంచమంతటికి చేర్చాలి. బాబా అంటున్నారు, ఈ సమయంలో మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఎన్నో ఆసుపత్రులు పూర్తిగా రోగులతో నిండి ఉన్నాయి. దీనిని స్వర్గమని అనడం కూడా పెద్ద పొరపాటే అని బాబా చెప్తున్నారు. కనుక ఇవి అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు, బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. ఇది 84 జన్మల చక్రం. మరి శంకరుని రచన ఎక్కడుంది? బాబా చెప్తారు, శంకరుని ద్వారా ఎటువంటి మానవ ప్రపంచం రచింపబడదు. వారి పాత్ర లేదు. తండ్రి వద్ద ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. అయినా సరే పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, సత్యమైన శాంతి అనేది తండ్రి స్మృతిలోనే ఉంది. బుద్ధి కొద్దిగానైనా అటు ఇటు వెళ్తే సమయం వేస్ట్ అవుతుంది, సంపాదన తగ్గిపోతుంది. బాబా చెప్తారు, చేతులతో పనిచేస్తూ హృదయంతో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు భలే వాకింగ్కి వెళ్ళండి, కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఎవరైనా మీ జతలో వస్తే వారితో వ్యర్థ విషయాలు మాట్లాడకండి. ప్రతి ఒక్కరి హృదయం దీని గురించి సాక్ష్యం చెప్తుంది. ఇటువంటి స్థితిలో నడవండి. క్రైస్తవ ఫాదరీలు కూడా పూర్తి శాంతిలో నడుస్తారు. బాబా చెప్తారు, భోజనం చేసే సమయంలో కూడా స్మృతిలో కూర్చుని తినండి. మీ చార్టుని చూసుకోండి. బాబా చెప్తున్నారు, ఈ బ్రహ్మ బాబా కూడా తన అనుభవాన్ని చెప్తారు.
బాబా మీరు నా దగ్గును ఆప్ చేయండి, షుగర్ని తగ్గించండి అని నేను చేసే పురుషార్థం గురించి బాబాకి తెలియచేస్తాను. అయినా కూడా స్వయం నేనే స్మృతి మర్చిపోతాను. ఇక దగ్గు ఎలా తగ్గిపోతుంది అని బ్రహ్మబాబా చెప్తారు. బాబా పిల్లల గురించి చింత చేస్తారు. పిల్లలు ప్రతిదీ తండ్రితో సత్యంగా చెప్పాలి. బాబా చెప్తున్నారు, చెత్త ఊడ్చేటప్పుడు, వంట చేసేటప్పుడు కూడా శివబాబా స్మృతిలోనే చెయ్యండి. అప్పుడు అందులోకి శక్తి వస్తుంది. మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకి కూడా ఆకర్షణ కలుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంత నిశ్శబ్దం ఏర్పడుతుంది. బాబా చెప్తున్నారు, ఈ స్మృతి యాత్ర అయితే చాలా కళ్యాణకారి. విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే లోభానికి వశమై ఎందుకు వస్తువుల్ని పోగు చేసుకుంటారు? ఒకవేళ చాలా వస్తువుల్ని పోగు చేసుకుని పెట్టుకుంటే శరీరం విడిచే సమయంలో అవే గుర్తుకు వస్తాయి. అందుకే కర్రను కూడా వదిలేయండి అని బాబా చెప్తారు. బాబా చెప్తున్నారు, శివబాబా బండారం సదా నిండుగానే ఉంటుంది కనుక ఎక్కువగా వస్తువులు ఉంచుకునే అవసరం ఏముంటుంది? బాబా అంటున్నారు, మాతల యొక్క ధనమును వ్యర్థం చేయకూడదు. ఎందుకంటే స్వర్గస్థాపనకు మాతలే సహాయం చేస్తారు. వారి ధనమును ఏ విధంగానూ వ్యర్థముగా ఖర్చు చేయరాదు. వారు మిమ్మల్ని పాలన చేస్తే వారిని పాలన చేయటం మీ బాధ్యత. లేకపోతే 100 రెట్ల పాపం తలపైకి ఎక్కుతుంది. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు 1 నిమిషం యోగం చేద్దాం. అమృతధారై కోరిక కలిగెను ప్రతి ఆత్మకు దివ్య గుణాల ధారణకై నలు దిశలలో మ్రోగేను శాంతి సాగరు సందేశం, శాంతి సాగరు సందేశం. శాంతి పథమునే పయనించు శివపితా ప్రియ సంతానం, శివపితా ప్రియ సంతానం. శాంతియే స్వధర్మము నీది, శాంతియే స్వధర్మము నీది. శాంతిధామం నీ గృహం, శాంతిధామం నీ గృహం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. 3/7/2024 సాకార మురళి యొక్క సారాంశం. బాబా చెప్తున్నారు, తండ్రి కూడా ఆత్మనే చూస్తారు. కేవలం అలా చూడగానే ఆత్మ శుద్ధంగా అయిపోదు. తండ్రిని ఎంత స్తుతి చేస్తే అంత శుద్ధంగా అవుతూ ఉంటుంది. ఇది మీ పని అని బాబా చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ సతోప్రధానంగా అవ్వాలి. దారి తెలిపించేందుకే తండ్రి వచ్చారు. అక్కడ మీ ముందు వెనక చాలా మంచి మంచి పక్షులు నియమానుసారంగా తిరుగుతూ ఎగురుతూ ఉంటాయి. సత్యుగంలో ఇంట్లోకి పక్షులు వచ్చి మురికి చెయ్యవు. చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఎవరైతే సర్వీసు చేస్తారో వారు స్వతహాగానే తండ్రికి గుర్తుకు వస్తారు. సర్వీసు చేసేవారు సదా మధురంగా మాట్లాడతారు, కఠినంగా ఎప్పటికీ మాట్లాడలేరు. బాబా చెప్తున్నారు, చాలామంది మనుష్యులు చాలా తప్పుడు నడవడికలో కూడా నడుస్తారు. పాపం వారి దోషమేమీ లేదు అని తండ్రి చెప్తారు. నెమ్మది నెమ్మదిగా మొత్తం విశ్వం అంతటి పగ్గాలు మీ చేతుల్లోకి వస్తాయి. ఇది డ్రామా చక్రము అని బాబా అంటున్నారు.
బాబా చెప్తున్నారు, తండ్రికి పిల్లలైనప్పుడు మీరు కూడా తిట్లు తింటారు. మీరిప్పుడు కిరీటదారులుగా అవుతారని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా ఏ విధంగా తిట్లు తిన్నారో మీరు కూడా తిట్లు తింటారు. బాబా చెప్తున్నారు, కొందరి బుద్ధిలో ధారణ జరగదు. ఇది కూడా డ్రామాలో వారి పాత్రగా ఉంది. కనుక వారు ఏం చేయగలరు? తల ఎంతగా కష్టపడినా పైకి ఎక్కలేరు. బాబా అంటున్నారు, పురుషార్థమైతే చేయించబడుతుంది, రాజధాని స్థాపన అవుతుంది. ఈ విధంగా భావించి శాంతిగా ఉండాలి. ఎవ్వరితోనూ గొడవ పడకూడదు. బాబా అంటున్నారు, కొందరికి ఎంత మంచిగా అర్థం చేయించినా వారు అశాంతిగానే ఉంటారు. అటువంటి వారిని వదిలేయండి. బాబా చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేయడం పూర్తిగా అచంచలంగా స్థిరంగా ఉండడం అభ్యాసం అవుతుంది. మాయ గాబరా పెడుతుంది, కానీ భయపడకండి అని బాబా తెలియచేస్తారు. బాబా అంటున్నారు, తండ్రి స్మృతిలో కూర్చుని దేహమును త్యాగం చెయ్యాలి. తండ్రి వద్దకు సంతోషంగా వెళ్ళాలి. సర్పం యొక్క ఉదాహరణ తెలుసు కదా. కేవలం ఉదాహరణ ఇవ్వడం కాదు, ఆచరణలో చేసి చూపించాలి అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, స్మృతి చేయడానికి బుద్ధిలో కొన్ని యుక్తులను గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్కారాలు జరగాలని చాలామంది అనుకుంటారు, కానీ దాని ద్వారా ఎటువంటి లాభము లేదని బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పటి మీ జన్మ వజ్రము లాంటిది, కానీ మాయతో కూడా ఎంతో పెనుగులాట ఉంటుంది. ప్రతిరోజు మురళిలో చాలా మంచి మంచి పాయింట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు మురళి వినకపోతే ఇతరులకు ఎలా వినిపించగలరు? తరచుగా మహారథులు కూడా అటూ ఇటూ బయటికి వెళ్ళినప్పుడు మురళిని వదిలేస్తారు. తర్వాత చదవరు. వారి కడుపు నిండి ఉంటుంది. తండ్రి ఎంతో నిగూఢమైన విషయాల గురించి మీకు వినిపిస్తారు. మీరు వాటిని విని ధారణ చెయ్యాలి. బాబా చెప్తున్నారు, చాలామంది పిల్లలు కూడా విచార సాగర మదనం చేసి మంచి మంచి పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. స్థితి ఎలా ఉంటుందో అటువంటి పాయింట్లు తయారు చేస్తారు. ఎప్పుడూ ఈ బాబా వినిపించని విషయాలను సేవాదారి పిల్లలు వెలికి తీస్తారు. వారు సర్వీస్లోనే నిమగ్నమై ఉంటారు. మ్యాగజైన్లో కూడా మంచి మంచి పాయింట్లను వేస్తారు అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారని ఈ విధంగా తెలియచేయుటకు కూడా పిల్లలు అభ్యాసం చేస్తూ ఉండాలి. తమని తాము చక్కదిద్దుకోకపోతే వారి అదృష్టం ఇంతే అని అనుకోవాలి. స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితం అవుదో వారికి విధిపూర్వకంగా పూజ జరుగుతుంది అని బాబా చెప్పారు. ఇప్పుడు 1 నిమిషం యోగం చేద్దాం. మిగతా భాగం 2వ ఎపిసోడ్లో విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి. శాంతి పథమునే పయనించు
పయనించు ప్రేమ